ఈ సాయంకాలము దేవుని సన్నిధికి చేరివచ్చి ఉండగా దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మమ్మును ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మరి యొక్క ప్రభు దినమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలము మీ మందిరములో మీ సన్నిధి, మీ సహవాసము మాకు ఇచ్చి మమ్మును తృప్తిపరచి బలపరచినందుకు స్తోత్రములు. నాయనా, ఈ సాయంకాలము మా ప్రభువా మీ సన్నిధికి చేరివచ్చి మీ నామమును కీర్తించగలిగితిమి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ వాక్యమును చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడండి. చేరివచ్చిన మాకు మీ వాక్యము ద్వారా మీ దర్శనము, మీ హెచ్చరికలు, మీ ప్రోత్సాహము, మీ పురికొల్పు దయచేయమని, ఈ దీనుని కనికరించి బలపరచమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సాయంకాలము మనము దేవుని గ్రంథములో నుండి ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకున్నాము. ఈ వచనములో మనము గమనించినప్పుడు ఏమని వ్రాయబడి ఉంది అంటే, నీవు దేవునికి భయపడువాడవు, దేవునికి భయపడువాడవు. దేవునికి భయపడుట అనేది మనము ఈ వచనములో గమనిస్తూ ఉన్నాము. దేవునికి భయపడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. లోకములో ప్రధానులకు భయపడతాము, అధికారులకు భయపడతాము, నాయకులకు భయపడతాము. ఒక మంచి హోదా
స్థితిలో ఉన్నవారికి మనము భయపడతాము. కానీ ఈ ప్రధానులను, ఈ అధికారులను, ఈ నాయకులను, ఈ మంచి హోదా స్థితి కలిగిన వారిని లోకములో నిలువబెట్టింది, నియమించింది ఎవరు? దేవుడే. దేవుడు నియమించిన ఈ ప్రధానులకు, ఈ అధికారులకు, ఈ నాయకులకు ఒక సామాన్యమైన మానవుడు భయపడుతూ ఉన్నాడు. ఎందుకు? వారికున్న స్థాయిని బట్టి, వారికున్న స్థానాన్ని బట్టి, వారికున్న అధికారమును బట్టి, వారికున్న హోదాను బట్టి. అయితే దేవునికి మనము ఎంతగా భయపడాలి? దేవునికి మనము ఎంతగా భయపడాలి? ఎందుకంటే సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును నిర్వహించినవాడు, సమస్తమును నిర్మించినవాడు, సమస్తమునకు ఆధారమై ఉన్నవాడు. ఒక్క మాటలో ఆయన సర్వశక్తి సంపన్నుడు. సర్వశక్తి సంపన్నుడు. ఈయనే జీవము గల దేవుడు. జీవము గల దేవుడు. ఈ దేవునికి, ఈయన సన్నిధికి మనము భయపడాలి. దేవుని గ్రంథములో మనము గమనించినప్పుడు దేవునికి భయపడినారు, దేవునికి భయపడి దేవుని యొద్ద నుండి మేలులు పొందిన వారు ఉన్నారు. దేవునికి భయపడక దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తే దేవుని చేతిలోనే తృణీకరించబడి ఘనహీనులుగా ఉన్నారు. కాబట్టి మన జీవిత యాత్రలో మనము దేవునికి భయపడుట నేర్చుకోవాలి. ఉదాహరణకు లూకా సువార్త 23వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 23వ అధ్యాయములో 23వ అధ్యాయములో 39వ వచనములో బ్రేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. 40వ వచనములో అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. ఇద్దరు నేరస్తులు ఉన్నారు. ఎక్కడ? సిలువ మీద.
ఇద్దరు నేరస్తుల మధ్యలో మరి ఒకరు వేలాడదీయబడి ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. జాగ్రత్తగా వినండి. ఇద్దరు నేరస్తుల మధ్యలో పరిశుద్ధుడైన ప్రభు వ్రేలాడదీయబడి ఉండగా, ఆ ఇద్దరు నేరస్తులలో ఒకడు ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుకో. అంటే ఈ నేరస్తుడు ప్రభువు యొక్క నిస్సహాయతను జ్ఞాపకము చేస్తున్నాడు. నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము. ఈ రెండవ వాడు మొదటి వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? ఆ క్రింద వచనములో చూస్తే, ఆ క్రింద వచనములో 41వ వచనములో, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఇక్కడ ఈ రెండవ వాడు యేసు క్రీస్తు ప్రభువులో నుండి ఏమి గమనించాడు అంటే, ఒకటి, ఆ సిలువ మీద ఉన్న యేసు క్రీస్తు ప్రభువులో నుండి ఆయన సామాన్యమైన వాడు కాదు, ఆయన బలహీనుడైన వాడు కాదు, ఆయన ప్రభావము గల ప్రభు. ఆయన ఎవరు చెప్పండి? ప్రభావము కలిగిన ప్రభు. ఆ మొదటి వాడు ఆయనలో ఉన్న ప్రభావమును గుర్తించలేదు, ఆయనలో ఉన్న శక్తిని గుర్తించలేదు, ఆయనలో ఉన్న బలమును గుర్తించలేదు, ఆయనలో ఉన్న సామర్థ్యమును గుర్తించలేదు. ఈ రెండవ వాడు ఆయనలో ఉన్న బలమును, ఆయనలో ఉన్న ప్రభావమును, ఆయనలో ఉన్న సామర్థ్యమును, ఆయనలో ఉన్న అధికారమును గుర్తించి, ఈ రెండవ వాడు మొదటి వానిని గద్దించుచున్నాడు. ఈ రెండవ వాడు ఏ దేవునికి భయపడుతున్నాడు? ప్రభావము కలిగిన దేవునికి భయపడుచున్నాడు. నేను సిలువ మీద ఉన్నాను, నేను క్రిందికి దించబడితే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? సమాధికే వెళ్ళాలి. కానీ ఆయనను చూచాడు, ఆయన వైపు చూచాడు. ఆయనను చూచినప్పుడు ఆయనలో ప్రభావము కలిగిన ప్రభువును చూచాడు. నీ జీవితంలో నీవు దేవునిలో ఉన్న ప్రభావమును నువ్వు గమనించాలి. యేసు క్రీస్తు ప్రభు ఆయన ప్రభావము కలిగిన వాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సార్వభౌమాధికారి, ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడు. రెండవది, ఈ రెండవ వాడు ప్రభువులో నుండి ఏమి గమనించాడు అంటే,
మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. మనమేం చేశాము? నేరము చేశాము. నేరస్తుల యొక్క లిస్టులో చేర్చబడి ఉన్నాము. మనము నేరస్తులమే కాబట్టి మనము సిలువ మీద వేలాడదీయబడి ఉన్నాము. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతూ ఉన్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. రెండవది, పరిశుద్ధుడైన ప్రభువును చూచాడు. ఎవరు? ఈ రెండవ వాడు. సిలువ మీద వేలాడదీయబడిన యేసు క్రీస్తు ప్రభు ఎటువంటి వాడు? ప్రభావము కలిగా ప్రభువు. రెండవది, పరిశుద్ధుడైన ప్రభు. ఆయన పరిశుద్ధుడైన ప్రభు. ఆయన జన్మములో పరిశుద్ధత, ఆయన జీవితములో పరిశుద్ధత, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత, ఆయన పరిచర్యలో పరిశుద్ధత, ఆయన చేయుచున్న కార్యాలలో పరిశుద్ధత, ఆయన జీవితం అంతటిలో, ఆయన జీవిత ప్రయాణములో, ఆయన పరిచర్య అంతటిలో కూడా ఆయన పరిశుద్ధుడుగా గుర్తించబడెను. ఈయన భూలోకమునకు రాకమునుపు పరలోకములో ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. పరలోకములో సింహాసనము ఉన్నది. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. 4 జీవులు ఉన్నవి. కోట్ల కొలది దూతలు ఉన్నారు. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నవి. 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచున్నారు. 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకొనుచున్నారు. 2 రెక్కలతో ఎగురుచు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియునకు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుతూ ఉన్నారు. ఎవరు? 4 జీవులు. ఎవరు? 24 పెద్దలు. ఎవరు? కోట్ల కొలది దూతలు. ఎవరిని? ప్రభువును గూర్చి ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఆ పరిశుద్ధుడైన ప్రభువే చెడిపోయిన మానవుని, బలహీనుడైన మానవుని, తప్పిపోయిన మానవుని, దూరస్థుడైన మానవుని, దురలవాట్లకు బానిసైన మానవుని, వ్యభిచారి అయిన మానవుని, నరహంతకుడైన మానవుని తిరిగి మార్చుట కొరకై, తిరిగి తండ్రి యొద్దకు తెచ్చుట కొరకై ఆయనే మానవుడిగా లోకానికి వచ్చెను. ఆయన ఈ లోకములో పరిశుద్ధుడుగా జీవించాడు. ఆ పరిశుద్ధుడైన ప్రభువుని ఈ రెండవ వాడు గమనించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. పరిశుద్ధుడైన ప్రభువుకు ఈ రెండవ వాడు భయపడినాడు. మూడవది, ఈ రెండవ వాడు యేసు క్రీస్తు వైపు చూచి
నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు అంటే, ఈ ప్రభావము గల ప్రభువు, ఈ పరిశుద్ధుడైన ప్రభువు చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేపబడతాడు, ఆయన పరలోకానికి వెళ్ళి తిరిగి మరలా వస్తాడు అని గుర్తించి ఎరిగి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని. మూడవది, పునరుత్థానుడైన ప్రభువుగా గుర్తించాడు. ఒకటి ప్రభావము గల ప్రభువు, రెండవది పరిశుద్ధుడైన ప్రభువు, మూడవది పునరుత్థానుడైన ప్రభువు. ఈ దేవునికి ఈ రెండవ నేరస్తుడు భయపడినాడు. ప్రభు యుద్ధ నుండి ఏం పొందుకున్నాడు? 43వ వచనం చూడండి, లూకా సువార్త 23:43. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఏం దొరికింది? ఆ పరలోక రాజ్యము సంపాదించుకున్నాడు. ఎక్కడ? సిలువ మీద ఉండి ఆఖరి క్షణములో యేసు క్రీస్తు వైపు చూచాడు. ఆయన ప్రభావమును, ఆయన పరిశుద్ధతను, ఆయన పునరుత్థానపు శక్తిని ఎరిగిన వాడై ఆయనను ఆశ్రయించాడు, ఆయనకు ప్రార్థన చేశాడు. ఆయన యొద్ద నుండి పరలోక రాజ్యములో స్థానము సంపాదించుకున్నాడు. ఈ సాయంకాలము చేరి వచ్చిన మనలో ఇంకా ప్రభావం గల ప్రభువును ఎరుగని స్థితిలో ఉన్నావా? పరిశుద్ధుడైన ప్రభువును ఎరుగని స్థితిలో ఉన్నావా? పునరుత్థానుడైన ప్రభువును ఎరుగని స్థితిలో ఉన్నావా? దేవుని గూర్చి వింటున్నావు, దేవుని గూర్చి పాడుతూ ఉన్నావు, దేవుని గూర్చి మాట్లాడుకుంటున్నావు, దేవుని గూర్చి ఇతరులతో పంచుకుంటున్నావు. కానీ నీ జీవితములో ఆయన నీకు ప్రభువుగా ఉన్నాడా? ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడా? ఆయనే నీకు యజమానుడుగా ఉన్నాడా? అలాగ ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలివి. ఒకవేళ లేకపోతే ఈ సాయంకాలము ఇదే అనుకూలమైన సమయము. దేవుని గ్రంథములో మనము గమనించినప్పుడు ఆది కాండములోనే దేవునికి భయపడిన 3 భక్తులు ఉన్నారు. దేవునికి భయపడిన 3 భక్తులు ఉన్నారు. వారిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆది కాండము 22వ అధ్యాయము. ఆది కాండము 22వ అధ్యాయము 12వ వచనములో, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయో చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనక
నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాముకు సారాకు దేవుడు వృద్ధాప్యములో కుమారుని ఇచ్చాడు. లేక పుట్టిన కుమారుడు. ఈ కుమారుడు వృద్ధాప్యములో పుట్టేసరికి బహుశా ఈ అబ్రహాముకు సారాకు ఆ కుమారుని మీద ప్రేమ అనేది పెరిగిపోయింది. బహుశా వారు దేవునికి కొంచెము దూరం అవుతున్నారేమో కాబోలు. ఆ కుమారుని చూచి ఆ కుమారుని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ కుమారుని చూచి ఆ కుమారునిలోనే ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఈ కుమారుడు యవనపు స్థితి వచ్చేసరికి దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. ఏమిటి? నీవు లేచి నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నేను చూపించే స్థలములో నీవు నీ కుమారుని దహన బలిగా అర్పించాలి. అబ్రహాము జీవితములో ఇది గొప్ప పరీక్ష. లేక వృద్ధాప్యములో పుట్టబడిన కుమారుడు యవనస్తుడుగా ఉన్నాడు. ఈ యవనస్తుని దహన బలిగా అర్పించుమని దేవుడు అబ్రహాముకు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము అబ్రహాము ఇంకేమీ మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళుచున్నాడు. దేవుడు చెప్పిన స్థలానికి వచ్చారు. ఎవరు? అబ్రహాము వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు. అక్కడ బలిపీఠము కట్టబడింది. ఆ బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చబడి ఉన్నవి. ఆ కట్టెల మీద ఇస్సాకును కరుండబెట్టాడు. ఇక ఆ ఇస్సాకును వధించుట కొరకై అబ్రహాము తన చేతిలో నుండి కత్తి పైకెత్తాడు. వెంటనే పరలోకము నుండి స్వరము వినపడింది. అబ్రహామా, ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీయో చేయకము. అతనిని ఏమీయో చేయకము. ఎందుకంటే దీనిని బట్టి నీవు దేవునికి భయపడుచున్నావని నాకు కనబడుతుంది. అబ్రహాము దేవునికి భయపడుటలో ఒకటి, దేవుని మాటను విన్నాడు. దేవుని మాటను విన్నాడు. వినుట అంటే విన్న దానిని నెరవేర్చుట కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయనక్కర్లేదు, 24 నుండి 27 వరకు మనము చూస్తే అక్కడ బండ మీద కట్టబడిన ఇల్లు ఉంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఉంది. ఆ రెండు పోలికలలో
ఒకటి, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేవుని మాటలు వినుట మాత్రమే కాకుండా విన్న మాటకు లోబడుట, విధేయత చూపుట, చెప్పిన ప్రకారముగా చేయుటయే బుద్ధిమంతుని యొక్క లక్షణము. మనం ఇందాకనే జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాటలు వింటూ ఉన్నాము, దేవుని గూర్చి పాటలు పాడుతూ ఉన్నాము, దేవుని మాటలు ఇతరులతో పంచుకుంటున్నాము. కానీ దేవుని మాటలు వింటున్న మనమే, దేవుని గూర్చి పాటలు పాడుతున్న మనమే, దేవుని గూర్చి ఇతరులకు తెలియచేస్తున్న మనమే ఆ మాటకు లోబడకపోవడము, ఆ మాటకు విధేయత చూపకపోవడము, అది బుద్ధిహీనునిగా మారిపోవడం. అబ్రహాము జీవితంలో దేవుని మాట విన్నాడు. రెండవది, తన కుమారుని ప్రేమించు దానికంటే ఎక్కువగా దేవుని ప్రేమించుట. నా మాటలు వినువాడు, నా ఆజ్ఞలు గైకొనువాడు నన్ను ప్రేమించువాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ఆజ్ఞలు గైకొనువారు దేవుని ప్రేమించువారు. దేవుని మాట విని ఆ మాట ప్రకారమే చేయువారు దేవుని ప్రేమించువారు. మీరు లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మీలో ఉండదు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు మీరు గైకొనవలెను. అబ్రహాము జీవితములో దేవుని మాట విన్నాడు. రెండవది, దేవుని ప్రేమించాడు. అంటే దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉన్నాడు. మూడవది, దేవుడు చెప్పిన స్థలానికే వచ్చాడు. దేవుని మాట వినుట, దేవుని ప్రేమించుట, దేవుడు చెప్పిన స్థలమునకు వచ్చుట, దేవునికి బలి అర్పించుటలో సమర్పణ కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నీవు దేవునికి భయపడుతున్నావంటే ఆ ప్రూఫ్ ఏమిటి? ఆ రుజువు ఏమిటి? ఆ సాక్ష్యం ఏమిటి అంటే, ఒకటి, నీవు దేవుని మాట వినాలి. రెండవది, నీవు దేవుని ప్రేమించాలి. అంటే దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. మూడవది, దేవుడు చెప్పిన స్థలానికి రావాలి. నాలుగవది, దేవునికి నీవు అర్పణ చేయాలి. ఏమిటి అర్పణ అంటే, మొట్టమొదటిగా మన యొక్క దేహమును,
మన యొక్క శరీరములోని అవయవములు, మన హృదయమే దేవునికి మనము అర్పించాలి. సామెతలు 23:26లో, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ప్రభు నీ హృదయములో ఉంటే ఆయన మార్గములు నీ కన్నులకు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? మధురముగా ఉంటాయి. ప్రభువు కాకుండా దుష్టుడు నీ హృదయములో ఉంటే ఆయన మార్గములు నీకు ఎలాగుంటాయి? చెప్పండి, ఎలాగుంటాయి? తేలికపాటుగా ఉంటాయి, అసహ్యముగా ఉంటాయి, కష్టతరముగా ఉంటాయి. ఆ మార్గములో వెళ్ళడానికి ఇష్టపడని వాడుగా నీవు ఉంటావు. కారణం, నీలో ఎవరు ఉన్నారు? నీ హృదయములో దుష్టుడు ఉన్నాడు. కాబట్టి దుష్టునికి దేవుని మార్గములు అన్నా, దేవుని మాటలు అన్నా, దేవుని ఆలోచనలు అన్నా వానికి ఇష్టము లేదు. దుష్టుడు కాకుండా దేవుడే, ప్రభువే నీ హృదయములో ఉంటే ఆయన మార్గములు నీ కన్నులకు ఇంపుగా, మధురముగా, ప్రయోజనకరముగా ఉంటాయి. మన హృదయము దేవునికి అప్పగించాలి. మన శరీరము దేవునికి అప్పగించాలి. మన అవయవములు దేవునికి అప్పగించినప్పుడు మనము దేవునికి భయపడుట నేర్చుకుంటాం. అబ్రహాము జీవితంలో దేవునికి భయపడినవాడు. ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను. 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయము 28వ అధ్యాయము 17వ వచనములో 16వ వచనం నుండి, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయెననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము. యాకోబు, అమ్మా వినండి, యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరి ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నప్పుడు సాయంకాలమున ప్రొద్దు గురింకింది. ఒక చోట ఆగాడు. ఆగిన చోటనే తలగడగా ఒక రాతిని పెట్టుకొని పండుకొని ఒక కలగన్నాడు. ఏమిటి ఆ కళ అంటే, ఆ కళలో పరలోకము నుండి భూమి మీదికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. అమ్మా వినండి, పరలోకము నుండి భూమి మీదికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఈ నిచ్చెన ఆకాశమును అంటినది. ఈ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఈ దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండుట యాకోబు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ? కలలో. మాత్రమే కాకుండా దేవుని స్వరమును వింటూ ఉన్నాడు.
దేవుని స్వరమును వింటూ ఉన్నాడు. ఏమిటి స్వరము? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకును నీ సంతానమునకును ఈ భూమి నీకు ఇచ్చేదను. నీ సంతానమునకు ఈ భూమిని ఇచ్చేదను. నీ సంతానమును భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరింపచేసేదను. బాగా గమనించాలి. యాకోబు ఈ కలలో దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండుట చూస్తూ ఉన్నాడు. యాకోబు ఈ కలలో దేవుని స్వరమును వింటూ ఉన్నాడు. ఆ స్వరములు దేవుని యొక్క వాగ్దానములు వింటున్నాడు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నేను నిన్ను కాపాడెదను, నేను నిన్ను దీవిస్తాను, నేను ఈ భూమిని నీ సంతానములకు ఇచ్చెదను, నేను నిన్ను విస్తరింప చేసేదను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడేదను, నిన్ను ఈ దేశమునకు మరలా రప్పించెదను. ఈ శ్రేష్టమైన మాటలు, ఈ వాగ్దానములు యాకోబు వింటూ ఉండగా ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఏం చేశాడు? 17వ వచనములో భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, తాను ఉన్న స్థలములు దేవుని సన్నిధిని చూచాడు. తను ఉన్న స్థలములు దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం చూచాడు. తను ఉన్న స్థలములు దేవుని స్వరమును విన్నాడు. తను ఉన్న స్థలములు దేవుని యొక్క దర్శనమును చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ స్థలమును చూచి భయపడి ఇది ఎంతో భయంకరము అంటున్నాడు. ఇది దేవుని మందిరము. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఇది సామాన్యమైన స్థలము కాదు. ఇది నన్ను ఆయన కలుసుకున్న స్థలము. ఇది ఆయన నాకు దర్శనము ఇచ్చిన స్థలము. ఇది ఆయన తన వాగ్దానములు వినిపించిన స్థలము. కాబట్టి ఈ స్థలము ఇది ఎంతో భయంకరము. ప్రియులారా, యాకోబు దేవునికి భయపడినవాడు. ఈనాడు యవనస్తులైన వారు, యవనస్తురాండ్రైన వారు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉన్నారు. దేవుని మాటలు వింటూ ఉన్నారు. దేవుని స్వరమును వింటూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు సంధిస్తూ ఉన్నాడు. అయినను ఈ మాటలు నాకు కాదులే, ఇవి ప్రక్క వారికి, ఇవి ప్రక్క సహోదరునికి, ఈ నా తోటి స్నేహితురానికి అని మనము ఆ మాటలు ప్రక్క వారికి నెట్టివేసి మనము మౌనముగా ఉండిపోతూ ఉన్నాము. అక్కడే జీవితంలో చాలా నష్టపోతూ ఉన్నాము. యాకోబు యొక్క జీవితంలో ఇక్కడ ఘనమైన మార్పు జరిగింది. ఘనమైన మార్పు జరిగింది.
దేవుడు వాగ్దానములు ఇచ్చిన తరువాత యాకోబు సిరియా దేశములో పద్దనరాములో యాకోబు దేవుని మరిచిపోయాడు, కానీ దేవుడు యాకోబును మరవలేదు. ఒక మాట చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము లేక 31వ అధ్యాయము 31వ అధ్యాయము 13వ వచనములో, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళము. నీవు ఉండవలసింది సిరియా దేశములో కాదు, నీవు ఉండవలసింది పద్దనరాములో కాదు, నీవు ఉండవలసింది అన్యుల దేశములో కాదు, నీవు ఉండవలసింది నీవు పుట్టిన దేశమునకు. నీవు కనాను దేశమునకు నీవు రావాలి. ఇక్కడ యాకోబుకు దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. యాకోబు, నీవెక్కడ స్తంభమును నిలిపావు, నీవెక్కడ నూనె పోసావు, ఆ బేతేలు దేవుడను నేనే. దేవుడు నిన్ను నన్ను మాటి మాటికి దర్శిస్తూ ఉన్నప్పుడు మనము నిర్లక్ష్యము చేయకూడదు. ప్రభు మాటకు లోబడుదాము, ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకుందాము, ప్రభువు చేతిలో మన జీవితాన్ని ఉంచుదాము. ఆయన మన జీవితమును మధురముగా మార్చివేయవాడు, మన ప్రవర్తనను మార్చువాడు, మన బ్రతుకును మార్చువాడు, మన క్రియలు మార్చువాడు, మన ఆలోచనలు మార్చువాడు, మన జీవితమే మార్చివేయవాడు. ఒకటి, అబ్రహాము దేవునికి భయపడినాడు, యాకోబు దేవునికి భయపడినాడు. ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను. ఆదికాండము 42వ అధ్యాయము, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనములో, 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయడు. ఇక్కడ యోసేపు తన అన్నలతో అంటున్నాడు, ఒక కుమారుడేమో తండ్రి యొద్ద ఉన్నాడు, 10 మంది బయలుదేరి వచ్చారు, మరి ఒకరు ఎక్కడ ఉన్నారు, వారి ఎదుటనే ఉన్నాడు. ఒక కుమారుడు తండ్రి యొద్ద ఉన్నాడు, 10 మంది తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చారు, వారి ఎదుట మరి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరే యోసేపు. యోసేపు వారిని చూచాడు, ఆ తండ్రి యొద్దనున్న ఆ కుమారుని మీరు తెచ్చు వరకు మీరిక్కడే బంధించబడవలెను.
మీరు వేగులవారు అని తెలిసినప్పుడు వారిని ఏం చేస్తారు? పట్టి బంధిస్తారు. వేగులవారు అంటే వేరే దేశము నుండి ఈ దేశానికి వచ్చి ఈ దేశము యొక్క సమాచారము తెలుసుకొని ఈ దేశమునకు ఏదైనా చేయగలరు అని ఆ తెలుపబడిన వారే వేగులవారు. యాకోబు అన్నలను గుర్తించాడు. మీరు వేగులవారు కాబట్టి మీరు చెరసాలలో బంధింపబడి ఉండాలి. ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు చెరసాలలో ఉన్నారు. యోసేపు ఈ అన్నలను చూడక ఎంత కాలమైంది. ఈ 3 దినములు ప్రతి దినము కూడా యోసేపు చెరసాలలో బంధించబడి ఉన్న ఒక్కొక్క అన్నను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే తన కుటుంబములోని ప్రేమ, ఆప్యాయతలు, సహవాసము ఇవన్నీ కూడా యోసేపుకు జ్ఞాపకము వస్తున్నాయి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చెయ్యడు. దేవునికి భయపడిన అబ్రహాము మనకు మాదిరిగా ఉన్నాడు. దేవునికి భయపడిన యాకోబు మనకు మాదిరిగా ఉన్నాడు. దేవునికి భయపడిన యోసేపు మనకు మాదిరిగా ఉన్నాడు. దేవునికి భయపడిన అబ్రహాములో నుండి విశ్వాసమును మనం చూస్తున్నాము. దేవునికి భయపడిన యాకోబులో నుండి విజయమును మనము చూస్తున్నాము. దేవునికి భయపడిన యోసేపులో నుండి మహిమను, ఫలమును మనం చూస్తున్నాము. మన జీవితములో కూడా అబ్రహాము వలె దేవునికి మనం భయపడితే మనము విశ్వాసములో నిలిచేదము. యాకోబు వలె మనము దేవునికి భయపడితే విజయము వైపు మన ప్రయాణము జరుగుతుంది. యోసేపు వలె మనము దేవునికి భయపడితే మన జీవితమే మహిమకరముగా, ఘనమైనదిగా ఉంటుంది. కాబట్టి ఈ సాయంకాలము దేవునికి భయపడుచు దేవుని కొరకు సాక్షులముగా జీవించడానికి అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాము.